భాగ్యనగరంలో పచ్చదనం స్వచ్ఛదనం కార్యక్రమం సిటీని క్లీన్ అండ్ గ్రీన్ గా మారుస్తామన్న నేతలు. షాద్నగర్ దళిత మహిళా కేసులో పోలీసులపై వేటు, సిఐ కానిస్టేబుల్ సస్పెండ్, బాధితురాలికి సీతక్క ఫోన్. గండిపేటలో కబ్జాకు గురైన భూములు స్వాధీనం, 250 కోట్ల విలువైన ల్యాండ్స్ కబ్జా అయినట్లు గుర్తింపు. సిటీలో డ్రగ్స్ కంట్రోల్ పై పోలీసుల కఠిన చర్యలు, హాస్టళ్లలో ఆకస్మిక తనిఖీలు, కాలేజీల్లో అవగాహన. రాచకొండ పోలీస్ కమిషనరేట్ లో సైకిల్ పెట్రోలింగ్, సత్వర న్యాయం అందించడమే లక్ష్యమన్న సిపి. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి పలు కంపెనీల ప్రతినిధులతో వరుసగా భేటీ అవుతున్నారు. కాగ్నిజెంట్ సీఈఓతో భేటీ అయిన ముఖ్యమంత్రి పలు కీలక ఒప్పందాలు చేసుకున్నారు. హైదరాబాద్ లో కాగ్నిజెంట్ కొత్త సెంటర్ ఏర్పాటుకు ఆ కంపెనీ అంగీకరించింది. 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో క్యాంపస్ నిర్మించనున్నారు. 15,000 మంది యువతకు ఉద్యోగాలు లభించనున్నాయి. టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ గా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ లో తమ కంపెనీ విస్తరించడం సంతోషంగా ఉందన్నారు కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్. ఐటీ రంగానికి మరింత అనుకూలమైన వాతావరణం కల్పించేందుకు తమ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. కాగ్నిజెంట్ కంపెనీ కొత్త సెంటర్ ఏర్పాటుతో ప్రపంచ టెక్నాలజీ కంపెనీలన్నీ హైదరాబాద్ ను తమ ప్రధాన గమ్యస్థానంగా ఎంచుకుంటాయని అభిప్రాయపడ్డారు. కాగ్నిజెంట్ కంపెనీకి తమ ప్రభుత్వం తగినంత మద్దతు ఇస్తుందని ప్రకటించారు. కొత్త సెంటర్ ఏర్పాటుతో వేలాది మంది యువతకు ఉద్యోగాలతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం ఉంటుందని అన్నారు. ఆ తర్వాత ప్రపంచంలోని అతిపెద్ద స్టాక్ ఎక్స్చేంజ్ ని రేవంత్ రెడ్డి బృందం సందర్శించింది. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి పలు కంపెనీల ప్రతినిధులతో వరుసగా భేటీ అవుతున్నారు. కాగ్నిజెంట్ సీఈఓతో భేటీ అయిన ముఖ్యమంత్రి పలు కీలక ఒప్పందాలు చేసుకున్నారు. హైదరాబాద్ లో కాగ్నిజెంట్ కొత్త సెంటర్ ఏర్పాటుకు ఆ కంపెనీ అంగీకరించింది. 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో క్యాంపస్ నిర్మించనున్నారు. 15,000 మంది యువతకు ఉద్యోగాలు లభించనున్నాయి. టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ గా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ లో తమ కంపెనీ విస్తరించడం సంతోషంగా ఉందన్నారు కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్. ఐటీ రంగానికి మరింత అనుకూలమైన వాతావరణం కల్పించేందుకు తమ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కాగ్నిజెంట్ కంపెనీ కొత్త సెంటర్ ఏర్పాటుతో ప్రపంచ టెక్నాలజీ కంపెనీలన్నీ హైదరాబాద్ ను తమ ప్రధాన గమ్యస్థానంగా ఎంచుకుంటాయని అభిప్రాయపడ్డారు. కాగ్నిజెంట్ కంపెనీకి తమ ప్రభుత్వం తగినంత మద్దతు ఇస్తుందని ప్రకటించారు. కొత్త సెంటర్ ఏర్పాటుతో వేలాది మంది యువతకు ఉద్యోగాలతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం ఉంటుందని అన్నారు. ఆ తర్వాత ప్రపంచంలోని అతిపెద్ద స్టాక్ ఎక్స్చేంజ్ ను రేవంత్ రెడ్డి బృందం సందర్శించింది. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు ప్రజాప్రతినిధులు, అధికారులు. ఇవాల్టి నుంచి 5 రోజుల పాటు జరిగే కార్యక్రమంలో అంతా పాల్గొని మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ప్రకృతిని మనం కాపాడితే మనల్ని ప్రకృతి కాపాడుతుందన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో రోడ్లపై బిల్డింగ్ వేస్టేజ్ మెటీరియల్స్ పడేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు మేయర్ గద్వాల విజయలక్ష్మి. నగరంలోని కాలనీల్లో దోమల నివారణకు జీహెచ్ఎంసీ అధికారులు మరింత ఫోకస్ పెట్టాలని సూచించారు మేయర్. గ్రేటర్ పరిధిలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా బంజారాహిల్స్ లో ప్రోగ్రాంను జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలితో కలిసి ప్రారంభించారు మేయర్ విజయలక్ష్మి. ఇండ్లలో నీరు నిల్వ ఉండకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు మేయర్. ఎవరన్నా సరే ఒక 2 days విల్ వెయిట్. దాని తర్వాతకిన మేము సిఎండి వేస్ట్ నేను రెగ్యులర్గా ఇన్స్పెక్ట్ చేస్తూ ఉంటాను. ఇన్ కేస్ ఇఫ్ ఐ సీ ఎనీ సిఎండి వేస్ట్ ఐ విల్ బీ ఛార్జింగ్. మనం తప్పకుండా నేను వాళ్ళకి చెప్తాను, ఫైన్ వేయమని చెప్తాను. అది
and garbage is one thing that we all should take care. గ్రేటర్ పరిధిలో ఫ్రైడేను డ్రై డేగా పాటిస్తున్నామన్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి. ఇంటింటికి మొక్కలు పంపిణీ చేస్తామన్నారు. కుక్కల బెడద నుంచి తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. త్వరలో కుక్కలకు స్టెరిలైజేషన్ చేసేందుకు ప్రత్యేక యాప్ అందుబాటులోకి తెస్తామని వివరించారు. సో ఒకవేళ మీ దగ్గర ఎక్కడైనా డాగ్స్ ఇయర్ కట్ లేని డాగ్ ఉంటే మీ నియరెస్ట్ జిహెచ్ఎంసీ వాళ్ళకి రిపోర్ట్ చేయండి. ఇంకొక వారం 10 రోజుల్లో వీ విల్ గివ్ యూ యాప్ ఆర్ సమ్ వే వేర్ మీరు మాకు ఇమీడియట్లీ ఫోటో తీసి మాకు అప్లోడ్ చేసేటట్లు. చిల్డ్రన్ ఫుడ్ చేతిలో పట్టుకొని కవర్లు పట్టుకొని వస్తే అవి వాళ్ళు ఏవో తెస్తున్నారు అని చెప్పి అవి కొంచెం మోర్ యాజిటేట్ అయిపోయి అటాక్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. 5 రోజుల పాటు జరగనున్న స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలన్నారు షాద్నగర్ ఎమ్మెల్యే శంకర్. అప్పుడే మన ఇంటితో పాటు పరిసరాలు బాగుంటాయన్నారు. పరిసరాల పరిశుభ్రత పాటించి సీజనల్ వ్యాధులను నివారించాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, వైద్యారోగ్య సిబ్బంది, వివిధ కళాశాలల విద్యార్థినులు పాల్గొన్నారు. ఇందులో అందరం కలిసి కూడా ఈ యొక్క రోగాల బారిన పడకుండా ప్రజలకు స్వచ్ఛదనం పచ్చదనం కల్పించాల్సిన బాధ్యత సమాజంలో అందరికీ ఉంది. కాబట్టి ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున దిగ్విజయం చేసిన అందరికీ నా యొక్క కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మేడ్చల్ జిల్లా షామీర్పేట, తూముకుంట మున్సిపాలిటీ పరిధిలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ప్రతి ఒక్కరూ ఇళ్లలో మొక్కలు పెంచాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పారు. తర్వాత స్వచ్ఛదనం పచ్చదనంపై అవగాహన ర్యాలీ తీశారు. స్వచ్ఛదనం మీ ఇళ్లలో ప్రతి ఒక్కరు కూడా చెట్టు పెట్టాలి, పెద్ద ఎత్తున మనం పరిశుభ్రంగా ఉండాలి. మనం అందరం కూడా పరిశుభ్రం ఉంటేనే మనందరం కూడా ఆరోగ్యంగా ఉంటాము. ఎక్కడైతే పరిశుభ్రం ఉంటుందో అక్కడనే ఆరోగ్యం ఉంటది. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటితే పరిసరాలు సస్యశ్యామలంగా ఉంటాయన్నారు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా కూకట్పల్లి కేపీహెచ్బీ కాలనీ, బాలనగర్ డివిజన్లో పాల్గొని మొక్కలను నాటారు ఎమ్మెల్యే మాధవరం. ప్రకృతిని మనం కాపాడితే మనల్ని ప్రకృతి కాపాడుతుందన్నారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. సికింద్రాబాద్ లో మోండా డివిజన్ టీచర్స్ కాలనీ పార్క్ లో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ కొంతం దీపిక, జీహెచ్ఎంసీ అధికారులు పాల్గొన్నారు. షాద్నగర్ దళిత మహిళపై దాడి కేసులో పోలీసులు చర్యలు ప్రారంభించారు. ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. మహిళపై దాడి చేసిన డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామ్రెడ్డితో పాటు మరో 5 కానిస్టేబుల్ను సస్పెండ్ చేశారు సైబరాబాద్ సిపి. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ లో దొంగతనం కేసులో దళిత మహిళను పోలీసులు చావబాదారు. దొంగతనం చేశారనే ఆరోపణలతో మహిళ, ఆమె కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని విచారించారు పోలీసులు. విచారణ టైంలో మహిళ అని కూడా చూడకుండా దారుణంగా కొట్టారు. షాద్నగర్ లోని అంబేద్కర్ కాలనీకి చెందిన సునీత, భీమయ్య దంపతులపై ఇంటి పక్కన ఉంటున్న నాగేందర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సునీత, భీమయ్యతో పాటు వారి 13 ఏళ్ల కుమారుడు జగదీష్ ని పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లారు. తర్వాత భర్తను వదిలేసి డిటెక్టివ్ సిఐ రామ్రెడ్డి, ఇతర సిబ్బంది బాధితురాలు సునీతను కుమారుడి ముందే విచక్షణ రహితంగా కొట్టారు. దొంగతనం చేసినట్లు ఒప్పుకోవాలని సిఐ రామిరెడ్డి తీవ్రంగా కొట్టాడని బాధితురాలు ఆరోపిస్తున్నారు. పోలీస్ దెబ్బలకు మహిళ స్పృహ కోల్పోయి పడిపోయింది. జిల్లెలగూడ స్టూడెంట్ మిస్సింగ్ కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. మీర్పేట్ చౌరస్తాలో బస్సెక్కి చాదర్గఢ్ బస్టాండ్లో దిగిన సీసీ ఫుటేజ్ విజువల్స్ ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మలక్పేట్ రైల్వే స్టేషన్లో రైలు టికెట్ కొన్నట్లు గుర్తించారు. బాలుడు ఎక్కడికి వెళ్లాడనే దానిపై విచారణ చేస్తున్నారు పోలీసులు. డిఎన్ఆర్ కాలనీలోని మహిదర్ రెడ్డి అనే బాలుడు మీర్పేట్లోని ఓ ప్రైవేట్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. అయితే నిన్న మధ్యాహ్నం 3 గంటలకు ట్యూషన్ కి వెళ్లి ఇంటికి తిరిగి రాకపోవడంతో మీర్పేట్ పోలీస్ స్టేషన్లో పేరెంట్స్ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. టైంలో ఇప్పుడు మిస్ అయినటువంటి బాలుడు తల్లి పోలీసులకు వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళ పెద్ద బాబు 9th క్లాస్ చదువుతుండు, చిన్న బాబు 8th క్లాస్ చదువుతుండు. ఇద్దరు కూడా వాళ్ళ కాలనీ నుంచి దాసనారాయణరావు కాలనీ నుంచి సర్వోదయ నగర్ కాలనీలో ఉన్నటువంటి ట్యూషన్కి రెగ్యులర్గా ఆఫ్టర్నూన్ అవర్స్లో వెళ్తుంటారు. వాళ్ళు బై వాక్ కానీ కాలనీ వాళ్ళ బైక్ల మీద లిఫ్ట్ అడిగి కానీ వెళ్తుంటారు. ఆ విషయాన్ని పేరెంట్స్ చెప్తారు. నిన్న డైలీ వెళ్ళంటే
నిన్న కూడా ట్యూషన్కి వెళ్ళి బయలుదేరాడు. వాళ్ళ పెద్ద బాబు ఒక వ్యక్తి బైక్ పై ట్యూషన్కి వెళ్ళిండు. అదేవిధంగా 2 minutes తర్వాత వాళ్ళ చిన్నబాబు కూడా ఇట్లా పెద్దబాబు అడిగిండు చిన్నబాబు రమ్మని, అతను కూడా రాలేదు. అతను ఏమిటి ఆ తర్వాత ఇట్లా వాళ్ళ మదర్ వచ్చి ఇట్లా మా చిన్నబాబు కనబడలేదని కంప్లైంట్ చేయడం జరుగుతుంది. అతని ఏజ్ 13 years, 8th class చదువుతుండు. తర్వాత మేము సీసీ ఫుటేజ్ వెరిఫై చేయగా ఇక్కడ ఒక అన్నోన్ వ్యక్తి స్కూటీపై ఆ చిన్నబాబు వెళ్తున్నట్లుగా విజువల్ ఉంది. దాని ఆధారంగా 4 teams మీ ఇన్వెస్టిగేషన్ అనేది కంటిన్యూ చేస్తున్నాం. బాబు పేరు మా మహీధర్ రెడ్డి. చెప్పండి అసలు ఏం జరిగింది? 3:40కి బయలుదేరినాడు ట్యూషన్కి అని చెప్పి. 4 o'clockకి ట్యూషన్ టీచర్ ఫోన్ చేసింది రాలేడని. మేము సరే బయటికి వెళ్ళినాడు అనుకున్నాము ఫ్రెండ్స్ తోటి అట్లా అని. 6 o'clock వరకు చూసాము, అప్పటికి ఇంకా రాలేదని చెప్తే అప్పటి నుంచి వెతకడం మొదలుపెట్టాము. 7 o'clockకి పిఎస్లో కంప్లైంట్ ఇచ్చాము. అప్పటి నుంచి వెతుకుతున్నాము, పోలీసు వాళ్ళము మేము అందరము. రాత్రి 11 గంటల బాబు దొరకలేదు, ఇప్పటిదాకా చూస్తున్నాం నిన్నటి నుంచి. ఈ టైంకి మామూలుగా స్కూల్కి రావాల్సిందే. స్కూల్కి రావాలి కానీ ఇంకా రాలేదు బాబు. సీసీ కెమెరాలు చూస్తుంటే మీకు తెలిసిన అబ్బాయి ఉన్నారు కదా, బండి మీద వెళ్ళింది కదా ఆ బండి. వాంటెడ్లీ పోయినట్టుగా ఉంది అక్కడ. అబ్బాయి విల్లింగ్గా తీసుకెళ్ళినట్టు. ఎవరి మీద అనుమానం ఏదైనా ఉందండి? మధ్యాహ్నం 3:40 ఇద్దరు అన్నదమ్ములు కలిసి ట్యూషన్ కన్నా బయలుదేరారు. కానీ పెద్దబాబు మాత్రము ఇంటి పక్కన ఉన్న వ్యక్తి ఒకతను మా తెలిసిన అతను అక్కడ ట్యూషన్ దగ్గర వదిలిపెట్టిండు. కానీ చిన్నబాబు వస్తున్నావు అని చెప్పి వెనుక చూశారు, అప్పటి వరకు రాలేదు. రాకపోతే తల్లిదండ్రులు కనుక్కున్నారు, మరి బాబు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో రెడీమిక్స్ క్రషర్ లారీ బీభత్సం సృష్టించింది. రాజేంద్రనగర్ సర్కిల్లోని డైరీ ఫామ్ నుంచి పాత వెటర్నరీ కాలేజీ మధ్య ఉన్న డివైడర్ పైకి అతి వేగంతో దూసుకువెళ్లింది. రోడ్డు డివైడర్ పై ఉన్న చెట్లను, విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి ముందుకు వెళ్లి ఆగింది. ప్రమాదం సమయంలో రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్ నిర్లక్ష్యం, అతి వేగమే ప్రమాదానికి కారణమంటున్నారు స్థానికులు. హైదరాబాద్ కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం నెలకొంది. రాచకొండ కమిషనరేట్ కంట్రోల్ రూమ్ లో విధులు నిర్వహిస్తున్న సీఐ శేఖర్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న హెడ్ కానిస్టేబుల్ డేవిడ్ ప్రమాదవశాత్తు బిల్డింగ్ పై నుంచి కిందపడి చనిపోయాడు. డిన్నర్ చేస్తుండగా బిల్డింగ్ 3rd floor నుంచి జారి కింద పడ్డాడు. తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడి భార్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రాత్రి 9:30 గంటలకు మనకు హాస్పిటల్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. కూకట్పల్లి ఇన్స్పెక్టర్ ముత్తు గారికి ఇట్లా హెడ్ కానిస్టేబుల్ హాస్పిటల్కు తీసుకొని వచ్చారు, ప్రైమ్ హాస్పిటల్కు చనిపోయి ఉన్నాడు అని చెప్పేసి ఎమ్మెల్సీ మీద ఫోన్ కాల్ వస్తే ఇమ్మీడియట్గా కేపీహెచ్బి ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు అక్కడికి స్పాట్ మీదకి పోయిండు. శేఖర్ అనే ఇన్స్పెక్టరు రాచకొండ కమిషనరేట్లో కంట్రోల్ రూమ్లో పనిచేస్తున్నారు. వారి పుట్టినరోజు సందర్భంలో అందరికీ పిలిచి ప్రార్థనలు చేసి ఇంట్లోనే డిన్నర్ ఏర్పాటు చేసిండు. ఆ డిన్నర్కి హెడ్ కానిస్టేబుల్ డేవిడ్, ఈయన 59 years ఏజ్ ఉంటుంది, 1st బెటాలియన్ పనిచేస్తుండు. అతనికి సన్నిహితం ఉంది, అప్పుడప్పుడు వచ్చి కలుస్తుంటారు. వీళ్ళు ప్రేయర్స్కు వాటికి వీటికి కలుస్తారు. అయితే ప్రేయర్స్ అయినాక భోజనం చేయడానికి కిందికి పోతున్నారు. అయితే ఈయన బాత్రూమ్ కోసము అది చిన్న 70 నుంచి 80 గజాలలో ఇల్లు కట్టిరు. ఆ మెట్లు అనీవెన్గా ఉన్నాయి. ఆ మెట్ల దగ్గర మనకు పహరీ గోడ మోకాళ్ళ కింది దాకా వస్తుంది. అయితే ఆ మెట్లు దిగే కార్యక్రమంలో స్లిప్ అయ్యి 3rd floor నుంచి చెట్టు మీద పడి మళ్ళా దాని కింద పడ్డాడు. ఆ చెట్టు మీద పడ్డప్పుడు ఈ కొమ్మలు కోసుకొని పోయి గాయమైనవి. ఇమ్మీడియట్గా శేఖరే అతను కారులో తీసుకొని హాస్పిటల్కి వెళ్ళారు. అక్కడ చనిపోయాడు. ఆయన ఎక్కడైనా వెళ్తాడు, ప్రార్థన అంటే ఆయనకు ఊపిరి, ప్రాణం, నా ప్రాణం పోయినా పర్లేదు అనేసి అంటాడు. కానీ ప్రార్థన బర్త్డే పార్టీ కాదు ఆయన వెళ్ళింది, ప్రేయర్కి వెళ్ళాడు. అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు సార్. నాకు చెప్పింది బర్త్డే పార్టీ అని అండి. బర్త్డే పార్టీకే వెళ్ళాడు. బర్త్డే పార్టీకి వెళ్ళేసి వస్తా అనేసి అన్నాడు. అప్పుడు కూడా సార్ చెప్పినారంట, ఏమీ తేవద్దు, పర్లేదు, లేట్ అవుతుంది అనేసి అన్నారంట సారు. ఆయన కూడా
హైదరాబాద్ షేక్పేట్లో గంజాయి ముఠాను పట్టుకున్నారు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పెడ్లర్లు పరారీలో ఉన్నారు. నిందితుల దగ్గర నుంచి కేజీ గంజాయి, 17,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. దూల్పేట్ నుంచి గంజాయి తీసుకువచ్చి అమ్ముతున్నట్లు గుర్తించారు అధికారులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అబిడ్స్ నుంచి బషీర్బాగ్ వరకు ఫుట్పాత్లు ఆక్రమించుకున్న పండ్ల బండ్లను, దుకాణాలను కూల్చివేశారు జీహెచ్ఎంసీ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు. దీంతో అధికారులతో వాగ్వాదానికి దిగారు వ్యాపారులు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా దుకాణాలు ధ్వంసం చేయడంపై స్థానిక కార్పొరేటర్ సురేఖ మండిపడ్డారు. అబిడ్స్ జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు చిరు వ్యాపారులతో కలిసి ఆందోళనకు దిగారు. చిరు వ్యాపారులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు కార్పొరేటర్ సురేఖ. ఇద్దరు మళ్ళీ ఇంకొక ఆయన కూడా ఉన్నారు, సురేష్ అన్న. వీళ్ళు 35 సంవత్సరాల నుంచి దాదాపు వీళ్ళు ఎంతో కష్టపడి అక్కడ వాళ్ళ టీ కొట్టు, మళ్ళీ ఇంకో చెరుకు బండి ఇది పెట్టడం జరిగింది. ఇది దాదాపుగా 30 సంవత్సరాల నుండి వాళ్ళు నడుపుతున్నారు. వాళ్ళ జీవితం, వాళ్ళ ఇంట్లో ఒక్కరు కూడా ఉద్యోగస్తులు లేరు. ఈమెనే వాళ్ళ ఇల్లు నడిపియాలి. ఎంత కష్టపడుతుందో మాకు కూడా స్వయంగా మేము చూస్తూనే ఉన్నాం. అయినప్పటికీ ఇప్పుడు కమిషనర్ ఏదో ఆదేశం ఇయ్యగానే ఈ ఎంప్లాయీస్ వచ్చి ఎటు ఆలోచించకుండా కూర్చడం అనేది చాలా అన్యాయం. కనీసం ఒక నోటీసో లేకపోతే వాళ్ళకి ఏదైనా కౌన్సిలింగ్ అన్నా ఇవ్వాలి. అవన్నీ కూడా ఏమి ఇవ్వకుండా నిర్దాక్షంగా మొత్తం కూలగొట్టారు. ఇప్పుడు దాని కంపెన్సేషన్ మేము ఈ రోజు అడుగుతున్నాము. భారతీయ జనతా పార్టీ తరఫున మేము అందరం కూడా ఈ రోజు ఇక్కడ నుంచి మాకు కంపెన్సేషన్ అన్న రావాలి, లేకపోతే ఇదే చర్య యావత్ మొత్తం హైదరాబాద్ లో జరగాలి. ఒక్కరిద్దరు ఒక ప్లేసు ఇంకో ప్లేస్ అంటే కాదు. రూల్ అంటే రూల్ ఉండాలి. ఏదో స్కీమ్ వచ్చింది ఈ రోజు ఏదో. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా లగ్డికపూల్లో వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమన్నారు సమితి చైర్మన్ చెన్నయ్య. కోర్టు తీర్పు దళితుల మధ్య చిచ్చు పెట్టేలా ఉందన్నారు. దీనిపై మొదట పార్లమెంట్లో బిల్లు పెట్టి చర్చ జరపాలని, మెజారిటీ వస్తేనే వర్గీకరణ చేయాలన్నారు. 2004లో వర్గీకరణ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా పరిగణలోకి తీసుకోవాలన్నారు చెన్నయ్య. మాకు అన్యాయం చేసిందని సుప్రీంకోర్టు కాదు తీర్పిచ్చేది, పార్లమెంట్లో మీరు బిల్లు పెట్టాలి. పార్లమెంట్లో బిల్లు పెడితే 2/3 మెజారిటీ ఉంటేనే పాస్ అవుతుంది. పాస్ అట్లా పెట్టకుండా మేము డైరెక్ట్ కోర్టు ద్వారా పోయిండ్రు. కోర్టు ద్వారా కాదు, పార్లమెంట్లో బిల్లు పెట్టి ఏది 15 రాష్ట్రాలు బైకాట్ చేసినాయి. 2/3 మెజారిటీ ఉంటేనే కోరుకుంటుంది. అందుగురించనే అసెంబ్లీలో పెట్టి తీర్పు చేయకుండా మనం అసెంబ్లీ పెట్టాలి, ఆ నుండి రాజ్యసభకు పోవాలి, రాజ్యసభకు ముద్ర పడాలి. అదేవిధంగా ఎన్ని రాష్ట్రాలకు పోయి ఆమోదించాలి. ఆమోదించకుండా డైరెక్ట్ పోయి దొడ్డిదారిన పోయి ఏం చేసిందంటే కోర్టు ద్వారా ఆర్డినెన్స్ చేయాలని దారెక్కింది. ఎస్సీ వర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి తీవ్రంగా ఖండిస్తున్నాం. సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే మరి ఎస్సీ వర్గీకరణ అంశము అనేది రాజ్యాంగానికి విరుద్ధము. కాబట్టి ఎస్సీ వర్గీకరణ మీరు చేయాలనుకుంటే మరి పార్లమెంటులో బిల్లు పెట్టాలి, చర్చ జరగాలి. మరి అక్కడ ఏదైతే 29 రాష్ట్రాలు ఉన్నాయో 29 రాష్ట్రాల నుంచి భారీ మెజార్టీ, మరి 2/3 మెజార్టీ అనేది అక్కడ తెలుపవలసిన బాధ్యత ఉన్నది. కాబట్టి దాని తర్వాతనే మరి రాష్ట్రపతి గారు ముద్ర వేసి మరి దానిని ఆర్డినెన్స్గా. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం వట్టినాగులపల్లి గ్రామంలో 250 కోట్ల విలువైన ప్రభుత్వ భూములు కబ్జా చేశారు కబ్జా రాయుళ్లు. సర్వే నంబర్ 132 ప్రభుత్వ భూమిలో మట్టి దిబ్బలు పోసి ఆక్రమించుకున్నారు. కబ్జాకు గురైన 8 ఎకరాల ప్రభుత్వ భూముల్లో సరిహద్దు రాళ్లను జేసీబీ సాయంతో తొలగించారు రెవెన్యూ అధికారులు. కబ్జాకు గురైన స్థలంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఎవరైనా ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు గండిపేట ఎంఆర్ఓ శ్రీనివాసరెడ్డి.
రాష్ట్రంలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో డెంగీ, మలేరియా, టైఫాయిడ్ కేసులు నమోదవుతున్నాయి. దగ్గు, జ్వరం, బాడీ పెయిన్స్ లక్షణాలతో హాస్పిటల్ కి వస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో సిటీలోని నల్లకుంట ఫీవర్ హాస్పిటల్లో రోగులతో రద్దీగా ఉంది. దీనిపైన మరిన్ని డీటెయిల్స్ నరేష్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా డెంగ్యూకు సంబంధించినటువంటి కేసులు పెరుగుతూ ఉన్నాయి. డెంగ్యూతో పాటు వైరల్ ఫీవర్కి సంబంధించినటువంటి కేసులతో రోగులంతా కూడా హాస్పిటల్ బారిన పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఫీవర్ హాస్పిటల్ దగ్గర ఉన్నాం. చుట్టుపక్కల ప్రాంతాలన్నీ పరిశుభ్రంగా లేకపోవడం, దోమల ద్వారానే డెంగ్యూ వ్యాధి వస్తున్నదని చెప్పేసి డాక్టర్లు కూడా సజెషన్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇక్కడ వచ్చిన రోగులతోటి మనం కొందరితోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏమైంది, ఏం ప్రాబ్లం తోటి వచ్చారు మీరు ఇక్కడికి? జ్వరం వచ్చింది కాబట్టి వచ్చినాం. జ్వరము, దగ్గు, జ్వరాలు, కళ్ళ నొప్పి, నడుము నొప్పి, మొక్కల నొప్పి. మీరేం ప్రాబ్లం తోటి వచ్చారు? వామిటింగ్స్ బయట పోయినా తగ్గుతలేదు, ఈట వస్తే తగ్గుతానే వస్తాం. भैया आपके कौन सा प्रॉब्लम से आया? फीवर है, बॉडी पेन एंड वॉमिटिंग्स हो रहे. क्या सिम्टम्स कैसा लग रहा है? वो डेंगू का, मलेरिया कैसा ऐसा लग रहा है कि आपको? क्या नहीं फीवर ही है, फीवर है, ये इन्फेक्शन है थोड़ा. చెప్పండి, మీరేం ప్రాబ్లం తోటి వచ్చారు? దగ్గు, జ్వరం. జ్వరం 8 రోజుల జ్వరం వస్తుంది. అన్న, మీరేం ప్రాబ్లం తోటి వచ్చారు? మొత్తం బాడీ పెయిన్స్ వస్తుంది, జాయింట్స్ మొత్తం పెయిన్ అవుతుంది, ఫీవర్ ఉంది. ఎన్ని రోజులు సంది ఉంది? ఈ 3వ రోజు ఇవ్వాలి. బయట ఎక్కడన్నా టెస్టులు ఏమన్నా చేయించారా మీరు? టెస్ట్ చేపియలే, టాబ్లెట్స్ అవన్నీ తీసుకు, ఇంజెక్షన్ టాబ్లెట్స్ తీసుకు హాస్పిటల్కి. అయితే ఇక్కడ రామంటే ఇక్కడ వచ్చారు. చాలామంది రోగులు కూడా ఆ వైరల్ ఫీవర్ లాంటి ఇన్ఫెక్షన్లతోటి హాస్పిటల్కి వస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి టెస్టులు కూడా ఇక్కడ చేయించుకున్నట్లు మనతో చెప్తా ఉన్నారు. ప్రస్తుతం మనం ఫీవర్ హాస్పిటల్లో ఉన్నాం. ఫీవర్ హాస్పిటల్లో ఓపీలు ఎట్లా ఉంటున్నాయి రెగ్యులర్గా, అదేవిధంగా వైరల్ ఫీవర్కి సంబంధించి కానివ్వండి, డెంగ్యూకి సంబంధించినటు లక్షణాలతోటి ఎంతమంది పేషెంట్స్ వస్తున్నారో ఈ హాస్పిటల్కి సంబంధించినటువంటి ఆర్ఎంఓ గారు ఉన్నారు. ఒకసారి మీతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, చెప్పండి, ఎట్లా ఉంటున్నాయి ఓపీలు కానీ లేకపోతే డెంగ్యూకు, వైరల్ ఫీవర్కు సంబంధించినటువంటి లక్షణాలతో వచ్చే పేషెంట్లు? వైరల్ ఫీవర్స్ అంటే రొటీన్గా ఓపీ అంటే 700 నుంచి 800 దాకా ఉంటారు. వైరల్ ఫీవర్స్తోనే ఎక్కువ మంది వస్తున్నారు, కానీ అందరికీ డెంగ్యూ ఉందని ఏం లేదు. వైరల్ ఫీవర్స్ వాళ్ళకందరికీ ఓపీ బేస్ మీదే సిబిపి చేపిస్తున్నాం, బ్లడ్ టెస్ట్. ఆ సిబిపిలో రొటీన్గా ప్లేట్లెట్స్ అందరికి 99% నార్మలే ఉంటున్నాయి ప్లేట్లెట్స్. ఏమన్నా ఉంటే టోటల్ కౌంట్ ఏమన్నా పెరిగినా కానీ కొంచెం యాంటీబయాటిక్ అది పెట్టి రొటీన్గా పారాసిటమాల్ అవి ఇచ్చేసి, ఓఆర్ఎస్ అవి ఇచ్చేసి కొంచెం ప్రికాషన్స్ చెప్పి పంపించేస్తున్నాం. మరీ ఫీవర్తో 7 days అట్లా ఉంటే డెంగ్యూ కానీ, చికెన్ గున్యా కానీ, ఫీవర్, జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి టెస్ట్లు అడ్వైజ్ చేస్తాము. ఐపీ కూడా ఒక 25 నుంచి 30 మెంబర్స్ అడ్మిషన్స్ అవుతున్నారు. అంటే ఒక 1 week 2 weeks బ్యాక్ అయితే ఎక్కువగా ఐపీ అనేది చేయలేదన్నా కానీ పేషెంట్లు కూడా ఎందుకో ఈ బోనాలు అనేవి కూడా అడ్మిట్ కాలేదు. ప్లస్ మా దగ్గర కూడా ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, సిఏఎస్లు కూడా చాలామంది ట్రాన్స్ఫర్లు వెళ్ళారు, కానీ మళ్ళీ ఆ పోస్టులు అయితే నిండలేదు. ఇంకా 1 or 2 weeksలో నింపుతారని అనుకుంటున్నాము. వాళ్ళు కూడా అందరూ వచ్చేస్తే ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ హాస్పిటల్ నడుస్తుంటుంది. ఇంకా బాగా సర్వీసెస్ ఇంకా బాగా ఇంప్రూవ్ చేస్తాము. ఇప్పుడైతే కూడా నడుస్తూనే ఉంది. డెంగ్యూ కూడా 1 or 2 cases పాజిటివ్స్ తప్ప ఇంకేమీ లేవు. ఈ పబ్లిక్ కూడా కొంచెము హెల్త్ విషయంలో అవేర్నెస్ అనేది తీసుకోవాలి. కలుషితమైన కలుషితమైన ఫుడ్ వాటి వల్ల కూడా కొంచెం మోషన్స్, జ్వరాలు, బాడీ పెయిన్స్ అన్నీ వస్తున్నాయి, వామిటింగ్స్, పెయిన్ అవ్వడం. ఇంకా అవన్నీ నివారించుకోవాలంటే మనం ఫుడ్ మాత్రం మన ఇంట్లో ఫుడ్ కానీ, వాటర్ అయినా కూడా కాచల్లార్చిన నీళ్ళు తాగడము, ఫుడ్ మంచిగా అప్పటికప్పుడు వండుకొని తినడము, ఫ్రిడ్జ్లో పెట్టింది 2-3 రోజులు నిల్వ ఉన్న ఫుడ్లు అవన్నీ తీసుకోకపోవడం మంచిది. ఈ వర్షాకాలం కాబట్టి ఆకుకూరలు తిన్నా కానీ కొంచెం మంచిగా 1-2 సార్లు బాగా ఉప్పు వేసి కొంచెం కడుక్కొని మంచిగా నీట్గా ఫ్రెష్గా వండుకుంటే వీటికి రాకుండా మనం కాపాడుకోవచ్చు. రోజు ఎంతమంది పేషెంట్స్ ఓపీకి వస్తూ ఉన్నారు? ప్రధానంగా ఏ లక్షణాలతో వస్తూ ఉన్నారు? ఓపీకి 600 నుంచి 700 వస్తారు. ఫీవర్తో వస్తున్న ఫీవరు, బాడీ పెయిన్స్ వస్తున్నాయి అన్నమాట, జలుబు, దగ్గు ఉంటాయి. అయితే ఇది వర్షాకాల సీజన్ కావడంతో ప్రధానంగా చూసుకుంటే వైరల్ ఫీవర్ కానివ్వండి, లేదంటే డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. అవి జనాలు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ టైంలో? వాళ్ళ ఇంటి పక్కల, చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు కానీ ఎట్లా ఉంచుకోవాలి అనేది శుభ్రంగా ఉండాలి. ఈ సరౌండింగ్స్ కూడా కొంచెం నీట్గా పెట్టుకోవాలి. నీరు ఎక్కడ నిలవ లేకుండా చూసుకోవాలి. డెంగ్యూ దోమలు అనేది పగటిపూట ఫిమేల్ దోమలు కుట్టడం వల్ల కూడా వస్తుంటాయి కాబట్టి అవి రాకుండా వీళ్ళు కొంచెం జాగ్రత్త. నిలవ ఉన్న నీళ్ళు, గుంటలు, కొబ్బరి చిప్పల్లో నీళ్ళు, పగిలిన కొబ్బరి చిప్పలు, టైర్లు, మురికి గుంటలు చుట్టుపక్కల ఉన్నా కానీ దోమలు ఎక్కువగా ప్రబలే అవకాశం ఉంటుంది కాబట్టి వాటి వల్ల జ్వరాలు కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి అవన్నీ రాకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి.
డెంగ్యూకు సంబంధించినటువంటి లక్షణాలను ఎట్లా గుర్తించాలి జనాలు? డెంగ్యూ అంటే ఫీవర్ ఉంటుంది, బాడీ పెయిన్స్ ఉంటాయి, వామిటింగ్స్ ఉంటాయి, కడుపు నొప్పి ఉంటుంది, స్టమక్ పెయిన్, రిట్రో ఆర్బిటల్ పెయిన్ ఉంటాయి అన్నమాట. రోగులు ఎవరైతే ఉంటారో ఎవరు ఇబ్బంది పడద్దు, దానికి సంబంధించినటువంటి లక్షణాలను ముందుగానే గుర్తించినట్లయితే దీనికి సంబంధించినటువంటి డెంగ్యూకు సంబంధించినటువంటి ముందు జాగ్రత్తగా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్తా ఉన్నారు. కెమెరామెన్ సిద్దిక్తో నరేష్, V6 న్యూస్, హైదరాబాద్. భారత్ తరపున ఒలింపిక్స్ లో ఆడే అవకాశం వచ్చినందుకు గర్వంగా ఉందన్నారు బాక్సర్ నిఖత్ జరీన్. ఓటమి తర్వాత హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్నారు. బాక్సర్ నిఖత్ జరీన్ కి స్వాగతం పలికారు అధికారులు. ఓటమికి గల కారణాలను వెతుక్కుంటానని, ఓటమి నుంచే విజయానికి అడుగులు వేస్తానని తెలిపారు జరీన్. తెలంగాణ ప్రభుత్వం తనకు DSP స్థాయి పోస్ట్ అవకాశం కల్పించడం సంతోషంగా ఉందన్నారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు బాక్సర్ నిఖత్ జరీన్. Opportunity to represent my country at the Olympics, but I'll work hard and I'll come back stronger, and I promise I'll definitely make proud my country in future also. Thank you. But I heard about the DSP post, so I'm really happy, and I want to thank government of Telangana for honoring me with this job. And the seeding number 1 to first second bout padindi, so draw stuff padai, so from my side నేను బెస్ట్ ఇచ్చాను. అన్ఫార్చునేట్లీ డిసిజన్ నా ఫేవర్లో రాలే, బట్ ఇట్స్ ఫైన్. అందరూ మిస్టేక్స్తోనే నేర్చుకుంటారు. సో ఐ ఆల్సో లెర్న్ ఫ్రమ్ మై మిస్టేక్స్. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కొత్తగా సైకిల్ పెట్రోలింగ్ తో మానిటరింగ్ చేస్తున్నామన్నారు సిపి సుధీర్ బాబు. ప్రజలకు న్యాయం అందించడమే లక్ష్యంగా విజిబుల్ పోలీసింగ్ కి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. క్విక్ రెస్పాన్స్ టెక్నాలజీని ఉపయోగించి నేరాలను అరికడతామని తెలిపారు. చిన్నారులు, వృద్ధులపై నేరాలకు పాల్పడితే కఠిన చర్యలుంటాయన్నారు. డయల్ 100-112కు వచ్చే ఫిర్యాదులపై వేగంగా స్పందిస్తామంటున్న రాచకొండ సిపి సుధీర్ బాబుతో ధనరాజ్ ఫేస్ టు ఫేస్. రాచకొండ పోలీస్ కమిషనరేట్లో చూసినట్టయితే విజిబుల్ పోలీసింగ్, మరోవైపున చూసినట్టయితే సర్ప్రైజ్ పోలీస్ స్టేషన్ల చెకింగ్ కొనసాగుతుంది. అసలు రాచకొండ పోలీస్ కమిషనరేట్లో రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఉన్నారు. ఆయన మార్క్ ఎలా ఉండబోతుంది అనేది ఆయన మాటల్లో తెలుసుకుందాం. సార్, మనం చూస్తున్నాం, మీరు ఇటీవల చూసినట్టయితే ఈ సైకిళ్లతోటి కూడా మొత్తం విజిబుల్ పోలీసింగ్ విధానాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఈ క్రమంలో చూసినట్టయితే దాని యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి, అదేవిధంగా ఈ మానిటరింగ్ చేస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? కామన్ మ్యాన్కి తొందరగా సత్వరంగా న్యాయం జరిగే విధంగా వాళ్ళకు సహాయకారిగా ఉండడానికి మా యొక్క ప్రణాళిక. దాంట్లో భాగంగానే మేము క్విక్ సర్వీస్ డెలివరీ గురించి 3 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ మేము ఫాలో అవుతున్నాం. అందులో విజిబుల్ పోలీసింగ్, క్విక్ రెస్పాన్స్ అండ్ టెక్నాలజీ. ఈ 3లో మేము ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్న మూలంగా ప్రజలకు సత్వరంగా న్యాయం జరగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇందులో మీరు అడిగినట్టుగా సైకిల్ పైన మా వాళ్ళు పాట్రోల్ చేస్తే ఏరియాలో ఈజీగా ప్రజలు కలవడానికి, మమేకం అవడానికి ఉంటుంది. దాని తర్వాత అక్కడ వెళ్ళినప్పుడు డ్రగ్ అబ్యూస్ పైన కానీ, సైబర్ క్రైమ్, గల్లిబుల్ పీపుల్ సైబర్ క్రైమ్లో నేరస్తులకు ఈజీగా వాళ్ళ మాటలు నమ్మేసేసి వాళ్ళ డబ్బులు పొడగొట్టుకుంటున్నారు. ఆ విషయంలో కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి పర్సనల్గా కూర్చొని మాట్లాడి అవేర్నెస్ క్రియేట్ చేయడంతో పాటు ఒక ఇంటరాక్షన్ ప్రజలతో అవడానికి చేస్తాం. సో ప్రతి పోలీస్ స్టేషన్కు 3 నుంచి 5 సైకిల్స్ కొని ఇచ్చాము. డిపెండింగ్ అపాన్ వాళ్ళ క్రైమ్ రేట్ ఎట్లా ఉంది, కాలనీస్ ఎట్లా ఉన్నాయి, అవి చూసి దానికోసం ఇచ్చాం. దాంట్లో మహిళా అధికారులు కూడా ఉంటారు కాబట్టి వాళ్లకు ఎక్స్క్లూజివ్, వాళ్ళు డిఫరెంట్ కైండ్ ఆఫ్ సైకిల్ దే రిక్వైర్ టు గెట్ డౌన్ అండ్ గెట్ ఆన్ టు గో ఆన్ బైసికల్ లైక్. సో అటువంటి వాళ్ళకి మహిళల సైకిల్స్ ఎక్స్క్లూజివ్ కొన్నాం. దాని తర్వాత వీళ్ళకు మా అదర్ అధికారులు కూడా కొన్నాం. సో ఇన్స్పెక్టర్స్ కూడా, ఎస్ఐస్ కూడా ఏరియాలో వెళ్ళినప్పుడు కొంచెం డిస్టెన్స్ 2-3 కిలోమీటర్స్, సో ఫిట్నెస్ ఉంటుంది, సర్వీస్ 2 వస్తుందని చెప్పి అలా చేయడం జరిగింది. దాంట్లో చాలా మంచి రెస్పాన్స్ ప్రజల నుంచి వచ్చింది. ఇంకా ఎక్కువ కావాలి, మాకు విజిట్ ఎక్కడ చేయాలని చెప్పారు వాళ్ళు. సో ఒక 2-3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ఎటువంటి సైకిల్ పైన పెట్రోల్ చేస్తూ ఇంట్రాక్షన్లో ఉండడం జరుగుతుంది. అంతేకాకుండా మహిళలకు ఇన్ ద సెన్స్ ఈక్వల్ షేర్ ఇన్ ద పోలీసింగ్లో. అందుకోసం ఏం చేసామంటే, ఇప్పుడు మనకు 2 రకాల వాహనాలు ఉంటాయి. ఒకటి పెట్రోల్ మొబైల్స్ ఉంటాయి, కార్ వెళ్తుంది, ఇంకోటి బ్లూ కోల్ట్ ఉంటుంది, అంటే మోటార్ సైకిల్ మీద వెళ్తుంది. సో మహిళలతో మేము మోటార్ సైకిల్ పైన అంటే బ్లూ కోల్ట్ రన్ చేస్తున్నాం. ఎక్కడైతే కాలనీస్ ఉంటాయో, సిటీ అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ ఉన్నాయి, అక్కడ మేము
మహిళలతో ఎక్స్క్లూజివ్ మహిళలు, ఇద్దరు మహిళల పోలీస్ కానిస్టేబుల్స్ ఒక హోమ్ గార్డ్ కానిస్టేబుల్ ఆఫీసర్తో కలిపి పెట్రోలింగ్ ఉంటుంది. అలానే మా పెట్రోల్ మొబైల్లో కూడా ఒక మహిళా అధికారిని ఉంచడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే మహిళలు కూడా వాళ్ళ భద్రత పైన ఒక పోలీస్ ఎట్లా ఫోకస్గా ఉంది, ఎలా పెట్రోలింగ్ చేస్తుంది అనేది ఉంటుంది. సరైన విధంగా మా మ్యాన్ పవర్ యూటిలైజేషన్ కూడా అవుతుంది. సార్, ఇటీవల చూస్తున్నాం అంటే మీరు సర్ప్రైజ్గా పోలీస్ చెకింగ్ అంటే పోలీస్ స్టేషన్లు మొత్తం తనిఖీ చేస్తున్నారు. అంటే ఇందులో మానిటరింగ్ విధానాలను ఏం ప్రవేశపెట్టాలనుకుంటున్నారు? పోలీస్ స్టేషన్లు ప్రజలకు ఏ విధంగా అవైలబుల్ ఉండాలని? అంటే ఇప్పుడు మీరు అవును, ఒక గోల్ ఏంటంటే అట్లీస్ట్ ఒక 2-3 పోలీస్ స్టేషన్స్ను విజిటింగ్ నోట్ రాయడము, ఎవ్రీ డే ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఒక పోలీస్ స్టేషన్ విజిట్ చేయడం అనేది ఒక గోల్గా పెట్టుకున్నాము. అట్లా కొన్ని పోలీస్ స్టేషన్స్ సర్ప్రైజ్గా వెళ్ళినప్పుడు విజిట్ చేయడం, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం, వాళ్ళలో మేము మ్యాన్ పవర్ ఆడిట్ చేస్తున్నాం. ఏ మనిషి ఎంత పని చేస్తున్నాడు, ఇతని నుంచి ఎక్కువ పని ఎట్లా తీసుకోవాలా, సో దట్ ప్రజలకు ఏదైతే పోలీస్ సహాయం డైరెక్ట్గా యూటిలైజ్ అవుతుందో దాంట్లో ఫోకస్గా వీళ్ళను మన అధికారులు ఉండేటట్టుగా చేస్తున్నాం. మనం వెళ్ళి మాట్లాడుతున్న వాళ్ళు చేసే డ్యూటీ, మాకు డ్యూటీ రోస్టర్ ఉంటుంది, దాంట్లో ఏ అధికారి ఏ డ్యూటీలు చేస్తున్నాడని ఉంటుంది. దాన్ని వెరిఫై చేసి సరైన విధంగా వాళ్ళ డ్యూటీ ఉండే విధంగా చేయడానికి సర్ప్రైజ్ చెక్ చేస్తున్నాం. రాచకొండ కమిషనరేట్ అంటేనే అంటే శివారుకు సంబంధించి ఓవైపు రంగారెడ్డి జిల్లా, భువనగిరితో పాటుగాను మేడ్చల్ జిల్లా, 3 జిల్లాలకు సంబంధించినటువంటి ప్రాధాన్యత ఉన్నటువంటి క్రమంలో ఇక్కడ చైన్ స్నాచర్లు కూడా చాలా వరకు రకరకాల గ్యాంగులు కూడా ఉన్నాయి. వీటిని ఎలా అరికడుతుంది? యాక్చువల్లీ కరెక్ట్, చైన్ స్నాచింగ్స్ అనేది ఎక్కువ ఉంటాయి, కానీ మేము ప్రతి చైన్ స్నాచింగ్ డిటెక్ట్ చేసాం. ఇక్కడ కొన్ని చైన్ స్నాచింగ్స్ అయితే 12 hours టైంలో డిటెక్ట్ చేయడం జరిగింది. అతను ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. మన గట్కేశ్వర్లో అయితేనేమి, భువనగిరిలో అయిన తర్వాత ఫీల్డ్లో అయిన కేసును కూడా మేము ఇమీడియట్గా మా టీమ్స్ వెళ్ళి డిఫరెంట్ టెక్నాలజీ పరంగా మాకున్నటువంటి 3 మా గోల్స్ మేము పెట్టుకున్నది: విజిబుల్ పోలీసింగ్, దెన్ క్విక్ రెస్పాన్స్ అండ్ టెక్నాలజీ, యూజ్ ఆఫ్ టెక్నాలజీ టు బెటర్ సర్వీస్ డెలివరీ. ఈ 3 యూటిలైజ్ చేసే మూలంగా ఈ ప్రాపర్టీ అఫెన్సెస్లో క్విక్గా మేము డిటెక్షన్ చూపించడం జరిగింది. సో క్విక్ రెస్పాన్స్ ఉండడం మూలంగా, విజిబుల్ పోలీసింగ్ ఉండడం మూలంగా, టెక్నాలజీ ప్రాపర్ యూటిలైజేషన్ మూలంగా ఈ చైన్ స్నాచింగ్స్ కానీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ రాబరీస్ ఇట్లా అయినాయి కూడా మేము హెచ్బీస్. అంటే మహిళలకు సంబంధించినటువంటి భద్రత వ్యవహారంలో ఈ సి టీంలను ఫామ్ చేయడం కావచ్చు, అదేవిధంగా కొంతమందికి మీరు మైనర్లు పట్టుబడ్డప్పుడు కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తున్నారు? అంటే కేసులు కూడా ఏ విధంగా నమోదు? ఇప్పుడు మహిళల కోసము కొత్త యాక్ట్లో కానీ ప్రీవియస్ ఉన్న యాక్ట్లో కానీ ఒక ఫోకస్డ్ వేలో మేము అప్రోచ్ చేస్తాం. ఒక కొత్త రిజిస్టర్ స్టార్ట్ చేస్తాం 3rd of January ఈ ఇయర్. ఏంటంటే పోలీస్ స్టేషన్ విజిట్ చేసినప్పుడు ఎన్ని మహిళలపైన కంప్లైంట్స్ వచ్చాయి, మహిళలు ఎంతమంది కేసులో విక్టిమ్స్ ఉన్నారు, అలా సత్వర న్యాయం జరిగిందా, న్యాయం జరిగిన తర్వాత అక్యూజ్ అరెస్ట్ అయ్యి రిమాండ్ చేసిన తర్వాత ఇంకా 6 నెలలు వరకు ఆమె యొక్క సేఫ్టీ ఎలా ఉంది అనేది ఫాలోఅప్ చేస్తున్నాం. గవర్నమెంట్ చూసినట్టయితే కూడా ఎక్కడికక్కడ ఈ డ్రగ్ పెడ్లం కావచ్చు, గంజాయి కావచ్చు, హెరాయిన్ కావచ్చు, ఇలా మొత్తం డ్రగ్ను కూడా ఉక్కు పాదంతో కూడా దీన్ని అణచివేయాలని జారీ చేసింది. ముఖ్యంగా రాచకొండలో ఇటీవల ఈ డ్రగ్స్ కేసులు కూడా రావడం జరిగింది. మీరు కూడా వాళ్ళను అరెస్ట్ చేశారు. దీన్ని ఏ విధంగా మానిటరింగ్ చేస్తారు? మన రాష్ట్రంలో డ్రగ్ మూవ్మెంట్, ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ ఉంది యాక్చువల్లీ, బట్ కన్జంప్షన్ కూడా ఉంది, లేదని మనం చెప్పడానికి లేదు. మనం చేసిన ఎఫర్ట్స్లో హ్యూజ్ క్వాంటిటీ ఆఫ్ డ్రగ్స్ని పట్టుకోవడం వల్ల పెడ్లర్స్ కానీ ఎవరైతే కన్జ్యూమర్స్ ఉంటారో వాళ్ళను, దాని తర్వాత ఈ యాక్టివిటీలో తీసుకొచ్చి వీళ్ళు సప్లై చేసే, ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళని కూడా పట్టుకోవడం జరిగింది. అన్ని రకాల డ్రగ్స్, మనము సింథటిక్ డ్రగ్స్ కానీ, హెరాయిన్ కానీ, ఓపియం కానీ, గాంజా ఇవన్నీ సీజ్ చేయడం జరిగింది. హండ్రెడ్స్ ఆఫ్ కేజీస్లో సీజ్ చేయడం ఒక్కొక్క ఇన్సిడెంట్స్లో చేయడం జరిగింది. అంతేకాకుండా ఎవరైతే వ్యక్తులు ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నారో వాళ్ళని పీడియాక్లో రిమాండ్ చేయడము, ఒరిజినల్ సోర్స్కి వెళ్ళడము. మనకు ముఖ్యంగా రాజస్థాన్ నుంచి ఒక ఇంపార్టెంట్ ఏరియా ఆఫ్ కనెక్టివిటీ ఉంది, అలానే మధ్యప్రదేశ్ నుంచి కూడా వస్తున్నది, ముంబైలో కూడా ఉంది, దెన్ గోవా. ఈ ఏరియాస్ నుంచి ఎక్కువగా మనకు అక్కడ వెళ్ళి కలిసినప్పుడు డ్రగ్స్ అబ్యూజ్ చేయడము, లేకుంటే అలవాటు కావడం, కాంటాక్ట్స్ పెంచుకొని వాళ్ళకి తెచ్చుకొని చేయడం జరుగుతుంది. సో మేము మా SOT టీంలో పాటు సైబర్ క్రైమ్ కూడా ఈ క్రైమ్లో ఉన్నటువంటి IT కోర్ టీంతో కూడా కలిపి ఎలా దీన్ని ప్రివెంట్ చేయాలి, ఎలా మనం బెటర్ వేలో సేఫ్ ఎన్విరాన్మెంట్స్ క్రియేట్ చేయాలనేది మేము ప్రయత్నం చేస్తున్నాం. చాలా డిటెక్షన్ అవుతుంది. ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని ఏ విధంగా ముందు తీసుకెళ్తారు? అదేవిధంగా నేరగాళ్లకు మీరు ఏ రకమైనటువంటి హెచ్చరికలు చేయాలి? ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది క్రిమినల్స్తో కానీ లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్తో కానీ ఉండదు. అక్కడ
సో వాట్ ఈస్ ద డిసిషన్ అంటే 99% పీపుల్ ఆర్ గుడ్, ఓన్లీ 1% పీపుల్ ఆర్ బ్యాడ్. సో ఆ బ్యాడ్ పీపుల్ని వీ విల్ హ్యావ్ టు హ్యాండిల్ ఫర్మ్లీ యాజ్ పర్ లా, వాట్ ఎవర్ సిస్టమ్ ఉంటే అట్లా చేస్తాం. కానీ రియల్ విక్టిమ్స్ ఉంటారు, కంప్లైంట్స్ ఉంటారు, వాళ్ళకు ఎంపథైజ్ చేసి వాళ్ళ నుంచి వాళ్ళకి సమస్య ఏంటిది, మేము ఎలా సహాయం చేయగలుగుతాం, చట్టపరంగా ఏముంది, వాళ్ళకు ఒక్కొక్కసారి కొన్ని వింటేనే వాళ్ళకు సంతోషపడతారు, అంటే ప్రాబ్లం సాల్వ్ అయినటువంటి తృప్తి వస్తుంది. సో అటువంటి కొన్నిట్లలో మనం విని ఉండడం, వాళ్ళకి ధైర్యం ఇవ్వడం. సో ఆ మాటల్లో మనకు అసలు సమస్య, ఎటువంటి సమస్య సమాజం సఫర్ అవుతుంది అంటే లొకాలిటీ, ఫెల్ట్ నీడ్స్ ఆఫ్ ద లొకాలిటీ ఏంటిది అని మనకు చాలా అర్థమవుతుంది. అక్కడ వరకే మేము ఇంటరాక్షన్ ఉంటాం, కానీ అది రాంగ్ డెఫినేషన్ లేదు ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది. వీఆర్ డూయింగ్ పోలీసింగ్ అండ్ విల్ సర్టన్లీ కంటిన్యూ టు డూ ద సేమ్ పోలీసింగ్. ఇది మొత్తం మీద చూసినట్టయితే రాచకొండ కమిషనరేట్లో చూసినట్టయితే విజిబుల్ పోలీసింగ్తో పాటుగాను అదేవిధంగా ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం అనేది ప్రజలకు మాత్రమే, ఎవరైనా నేరగాళ్లకు మాత్రం ఖచ్చితమైనటువంటి కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు. కెమెరామెన్ శ్రీకాంత్, ధనరాజ్, రాచకొండ కమిషనరేట్ నుంచి. రాష్ట్రంలో డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. వైరల్ ఫీవర్, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధితులు హాస్పిటళ్లకు క్యూ కడుతున్నారు. హైదరాబాద్లోని ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్ తో రోగులతో కిటకిటలాడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా డెంగ్యూ విజృంభిస్తోంది. గ్రేటర్ సిటీలో రోజురోజుకు వైరల్ ఫీవర్స్ తో పాటు డెంగ్యూ కేసులు భారీగా నమోదవుతున్నాయి. దగ్గు, జ్వరం, బాడీ పెయిన్స్ తో హాస్పిటల్ కు వస్తున్న రోగుల సంఖ్య పెరుగుతోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జూన్లో 91, జులైలో 290 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. నెల రోజుల్లోనే కేసుల సంఖ్య మూడింతలైంది. వర్షాకాలం సీజన్ కావడంతో ఆగస్టు, సెప్టెంబర్లో డెంగీ కేసులు మరిన్ని పెరిగే అవకాశం ఉందన్నారు డాక్టర్లు. హైదరాబాద్ ఫీవర్ హాస్పిటల్ కు వైరల్ ఫీవర్, ఇతర ఆరోగ్య సమస్యలతో రోజుకు 600 మందికి పైగా బాధితులు వస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచే బాధితులు క్యూ కడుతున్నారు. దగ్గు, జలుబు, ఒళ్ళు నొప్పులు, వాంతులతో బాధపడుతున్నామని రోగులు చెబుతున్నారు. జ్వరం వచ్చింది కాబట్టి వచ్చినాం. జ్వరము, దగ్గు, జ్వరాలు, కళ్ళ నొప్పి, నడుము నొప్పి, మొకాల నొప్పి. కాంప్లెక్స్కి బయట పోయినా తగ్గుతలేదు, ఈట వస్తే తగ్గుతానే వస్తాం. ఫీవర్ है, बॉडी पेन एंड वॉमिटिंग्स हो रहे, इन्फेक्शन है थोड़ा. దగ్గు, జ్వరం, మొత్తం బాడీ పెయిన్స్ వస్తుంది, జాయింట్స్ మొత్తం పెయిన్ అవుతుంది, ఫీవర్ ఉంది. వైరల్ ఫీవర్, డెంగ్యూ రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు డాక్టర్లు. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలంటున్నారు. పూల కుండీల కింద ఉండే ప్లేట్లు, టైర్లు, కూలర్లు, తాగిపడేసిన కొబ్బరి బోండాలు, ప్లాస్టిక్ వస్తువుల్లో నిలిచే నీళ్లు దోమలకు నివాసాలుగా మారుతాయని చెబుతున్నారు. మురుగునీరు నిల్వ లేకుండా చూస్తే దోమలు రాకుండా ఉంటాయన్నారు డాక్టర్లు. వైరల్ ఫీవర్స్ తోనే ఎక్కువ మంది వస్తున్నారు, కానీ అందరికీ డెంగ్యూ ఉందని ఏం లేదు. వైరల్ ఫీవర్స్ వాళ్ళకందరికీ ఓపీ బేస్ మీద సిబిపి చేపిస్తున్నాం, బ్లడ్ టెస్ట్. ఆ సిబిపిలో రొటీన్గా ప్లేట్లెట్స్ అందరికి 99% నార్మలే ఉంటున్నాయి. ప్లేట్లెట్స్ ఏమన్నా ఉంటే టోటల్ కౌంట్ ఏమన్నా పెరిగినా కానీ కొంచెం యాంటీబయాటిక్ అది పెట్టి రొటీన్గా పారాసిటమాల్ అవి ఇచ్చేసి, ఓఆర్ఎస్ అవి ఇచ్చేసి కొంచెం ప్రికాషన్స్ చెప్పి పంపించేస్తున్నాం. 1 or 2 కేసెస్ పాజిటివ్స్ తప్ప ఇంకేమీ లేవు. ఈ పబ్లిక్ కూడా కొంచెం హెల్త్ విషయంలో అవేర్నెస్ అనేది తీసుకోవాలి. సరౌండింగ్స్ కూడా కొంచెం నీట్గా పెట్టుకోవాలి. నీరు ఎక్కడ నిలవ లేకుండా చూసుకోవాలి. డెంగ్యూ దోమలు అనేది పగటిపూట ఫిమేల్ దోమలు కుట్టడం వల్ల కూడా వస్తుంటాయి కాబట్టి అవి రాకుండా వీళ్ళు కొంచెం జాగ్రత్త. నిలవ ఉన్న నీళ్ళు, గుంటలు, కొబ్బరి చిప్పల్లో నీళ్ళు, పగిలిన కొబ్బరి చిప్పలు, టైర్లు, మురికి గుంటలు చుట్టుపక్కల ఉన్నా కానీ దోమలు ఎక్కువగా ప్రబలే అవకాశం ఉంటుంది కాబట్టి వాటి వల్ల జ్వరాలు కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి అవన్నీ రాకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. సిటీలో రోడ్లు, వీధుల్లో చెత్త పేరుకుపోవడం, నీళ్లు నిల్వ ఉండడం దోమలు పెరగడానికి కారణమవుతోంది. చెరువుల్లోని గుర్రపు డెక్కలు, మురుగునీటి కాలువల్లో నీరు నిల్వ ఉండడం వల్ల దోమలు ఎక్కువగా పెరుగుతాయి. దోమల నివారణ కోసం రెగ్యులర్గా ఫాగింగ్ చేయాలంటున్నారు సిటీ పబ్లిక్. మనం ఇప్పటి వరకు పోలీసుల కార్ పెట్రోలింగ్, బైక్ పెట్రోలింగ్ చూసాం. కానీ రాచకొండ కమిషనరేట్ పరిధిలో సరికొత్త సైకిల్ పై పెట్రోలింగ్ చేస్తున్నారు పోలీసులు. ప్రతి పిఎస్ పరిధిలో సైకిల్ పెట్రోలింగ్ చేస్తూ సైబర్ క్రైమ్, నార్కోటిక్స్ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా ప్రతి పిఎస్ కి 3 సైకిల్స్ ఇచ్చి సైకిల్ పెట్రోలింగ్ అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రత పరిరక్షణలో భాగంగా టెక్నాలజీ వాడకంతో పాటు విజిబిలిటీ పోలీసింగ్ కి ప్రయారిటీ ఇస్తున్నారు పోలీసులు. ప్రతి ఏరియాలో బ్రూ కోల్డ్స్, పెట్రో కార్లతో పాటు సైకిల్ పెట్రోలింగ్ ని నిర్వహిస్తున్నారు రాచకొండ పోలీసులు. సిబ్బందికి ఆరోగ్యంతో పాటు పోలీసులు ప్రజల్లో ఉండేలా ఈ సైక్లింగ్ పెట్రోలింగ్ ను ప్రారంభించారు.
రాచకొండ కమిషనరేట్ పరిధిలో అన్ని పిఎస్ పరిధుల్లో రోజుకో ఏరియాలో సైకిల్ పై గస్తీ తిరుగుతూ ప్రజలతో మమేకమవుతున్నారు. వారితో మాట్లాడి స్థానికంగా ఉన్న సమస్యలు, అంశాలపై చర్చిస్తున్నారు. ఇలా చేయడంతో పోలీసులు ప్రజల మధ్య ఫ్రెండ్లీనెస్ పెరుగుతుందంటున్నారు పోలీసులు. సైకిల్ పై పెట్రోలింగ్ కి వెళ్లే పోలీసులు పార్కులు, మార్కెట్లు, బస్ స్టాప్స్, కాలేజీలకు వెళ్లి సైబర్ క్రైమ్, డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సైబర్ క్రైమ్ బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తున్నారు. డ్రగ్స్ తో జీవితాలు ఎలా నాశనమవుతాయో వివరిస్తున్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో మొత్తం 220 సైకిళ్లను కొని అన్ని పోలీస్ స్టేషన్లకు పంపించారు. ప్రతి పిఎస్ కి 3 నుంచి 5 సైకిళ్లు ఇచ్చారు. విమెన్ కానిస్టేబుల్స్ ఎక్కువగా సైకిల్ పెట్రోలింగ్ చేయాలని సూచించారు సిపి సుధీర్ బాబు. ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు సైకిల్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు పోలీసులు. సైకిల్ పెట్రోలింగ్ తో పోలీసులకు, ప్రజలకు మధ్య ఫ్రెండ్లీనెస్ పెరుగుతుందని అంటున్నారు. ప్రజల్లో వివిధ నేరాల పట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విజిబుల్ పోలీసింగ్ భాగంలో సైకిల్ పెట్రోలింగ్ చేస్తున్నాం. మా ఉమెన్ పీసీ స్టాఫ్స్ ప్లస్ మరి ఏసీ రెగ్యులర్ గా ఈ పెట్రోలింగ్ మేము ఈ VQT అనే కొత్త పదంతో మేము ఒక కొత్త విషయాన్ని మేము ప్రజలకు వెళ్ళి చేస్తున్నాం. ప్రజల్లో అవగాహన లేనంత వరకు ఈ సైబర్ క్రైమ్స్లో చెక్ పెట్టడం అనేది చాలా మటుకు అసంభవం అవుతుంది. అదే విషయం పైన విజిబుల్ పోలీసింగ్ అనేది చాలా ప్రాముఖ్యతగా తీసుకొని చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేసి మేమందరం కూడా ఎంత పెద్ద ఆఫీసర్స్ ఉన్నా కానీ సిపి సార్ నుంచి డీసీపీ లెవెల్ నుంచి ఏసీపీ అందరూ డౌన్ టు ఎర్త్ ప్రతి సబార్డినేట్ ఆఫీసర్స్ కూడా మనకు కింది లెవెల్లో వచ్చేసి విజిబుల్ పోలీసింగ్ ద్వారా పబ్లిక్తో ఇంటరాక్ట్ అయ్యి ఇవన్నీ విషయాలు చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం పోలీస్ ఉద్యోగాలకు మహిళలు ఎక్కువ మంది ఎంపిక అవుతున్నారు. దీంతో కాలనీలు, బస్తీల్లో మహిళలు, చిన్నారులు, వృద్ధుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని భావించిన రాచకొండ సిపి ప్రజారక్షణ, శాంతి భద్రతల పరిరక్షణలో మహిళా పోలీసుల భాగస్వామ్యం పెంచాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా మహిళా పోలీస్ సిబ్బంది సైకిళ్లపై విజిబుల్ పోలీసింగ్ చేస్తూ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఇలా సైకిల్ పెట్రోలింగ్ తో పబ్లిక్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తుందంటున్నారు మహిళా కానిస్టేబుల్. ఇట్లా సైకిల్ పెట్రోలింగ్ చేయాలి, పబ్లిక్లో మనకు విజిబిలిటీ అనేది ఉండాలి, పోలీస్ అంటే అవగాహన రావాలి, పోలీస్ పైన ఉన్నటువంటి ఏదైతే భయం కానీ అదైతే ఉందో అది ఫ్రెండ్లీగా వెళ్ళాలి అన్నట్టుగా సార్ ఇంట్రడ్యూస్ చేశారు. సో ఈ సైకిల్ పెట్రోలింగ్లో ఎలా అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఏరియాకి వెళ్ళేసి అక్కడ పబ్లిక్కి సైబర్ క్రైమ్కి సంబంధించిన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ అండ్ నార్కోటిక్ డ్రగ్స్కి సంబంధించిన ప్రోగ్రామ్స్కి కానీ వాటికి సంబంధించిన అవేర్నెస్ అనేది పబ్లిక్లో చెప్తూ వాళ్ళు ఎలాగైతే ఫ్రాడ్కి గురవుతున్నారో ఇలా చేసే వాళ్ళ కోసము మనము అంటే యాంటీ డ్రగ్స్కి సంబంధించింది ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం అనేసి వాళ్ళకి అవేర్నెస్ కల్పిస్తూ, అలాగే వాళ్ళు కూడా పోలీస్కి హెల్ప్ చేసేలాగా అంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మాకు ఇలా తెలియచేయండి అని చెప్పేసి వాళ్ళకి మేము చెప్తున్నాము. ఏరియాలో 1 వీక్ నుంచి మాకు సైకిల్ ఇవ్వడం జరిగింది. మేము ఏరియాలో కాలనీస్ విజిట్ చేయడము, పబ్లిక్తో మాట్లాడడము, డయల్ 100 కాల్స్ ఏమైనా ఉంటే మాకు కాల్ చేసి మేము రెస్పాండ్ అవ్వడం బాగుంది సార్. ఇంకా ఇప్పుడు డ్రగ్స్ కాలనీ స్టూడెంట్స్ కానీ స్కూల్ పిల్లలు తెలియక వాళ్ళు తీసుకోవడము, ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తే మాకు ఇవ్వమని కూడా మేము స్కూల్స్కి స్టూడెంట్స్కి అవేర్నెస్ కల్పించడం, కమ్యూనిటీ పోలీస్ పెట్టడం, అట్లా అవేర్నెస్ పబ్లిక్ కల్పిస్తున్నాం సార్. సైకిల్ పెట్రోలింగ్ తో విజిబుల్ పోలీసింగ్ తో పాటు పరోక్షంగా పోలీస్ సిబ్బందికి ఆరోగ్యపరంగానూ మేలు చేస్తుందంటున్నారు ఉన్నతాధికారులు. పంజగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు ప్రైవేట్ హాస్టళ్లలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఏసీపీ మోహన్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలతో సోదాలు జరిపారు. తాజాగా హాస్టల్స్ లో ఉంటూ డ్రగ్స్ సప్లై చేస్తున్న ముఠా పట్టుబడింది. ప్రైవేట్ హాస్టల్స్ లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలొచ్చాయి. దీంతో పంజగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో దాదాపు 150 హాస్టళ్లను తనిఖీ చేస్తున్నారు పోలీసులు.
పాఠశాలల పరిశుభ్రత కోసం గ్రాంట్లు మంజూరు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. పాఠశాలల పరిశుభ్రత బాధ్యతలను అమ్మ ఆదర్శ పాఠశాలలకు అప్పగించింది. 1వ తరగతి నుంచి 30 మంది విద్యార్థులున్న పాఠశాలలకు నెలకు 3,000 గ్రాంట్ ఇవ్వనుంది. 31 మంది నుంచి 100 మంది ఉన్న పాఠశాలకు 6,000, 100 నుంచి 250 మంది విద్యార్థులున్న పాఠశాలలకు 8,000 గ్రాంట్ ఇవ్వనుంది. 750 కంటే ఎక్కువ ఉన్న పాఠశాలలకు నెల 20,000 ఇవ్వనుంది. ఈ మేరకు ప్రభుత్వం గ్రాంట్స్ ని రిలీజ్ చేసింది. రాజ్యాంగాన్ని రద్దు చేయాలని ఎన్డీఏ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర మాలల ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు బేరా బాలకిషన్ ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. ప్రజావాణి కార్యక్రమంలో డిఆర్ఓ సంగీతను కలిసి ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ వినతి పత్రాన్ని అందజేశారు మాల సంఘం నేతలు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 50 లక్షల మంది మాలలు గత 30 సంవత్సరాలుగా అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు, అనేక అవమానాలకు గురవుతా ఉన్నారు. మరి మీరు మా మీద రెచ్చగొట్టే విధంగా చేస్తే తెలంగాణ మొత్తం కూడా మాలలందరూ కూడా రోడ్ల మీదకి వస్తారు. దీనికి కారణం అంతా కూడా మరి బీజేపీ ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దేన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తా ఉన్నారు. నిజంగా మీరు మాలలకు మాదిలకు న్యాయం చేయాలనుకుంటే మీరు 15% ఉన్నటువంటి రిజర్వేషన్ 20% చేయండి. 20% చేయండి. మీకు మా మీద ప్రేమ అభిమానం ఉంటే 20% చేయండి. అది కానీ మీరు ఉన్న దాంట్లో వర్గీకరించి ఎప్పుడో కులగణన ఎప్పుడు లేవు, ఎప్పుడో ఉన్నటువంటి పాత లెక్కలు తీసుకొచ్చి ఇవాళ మా మీద రుదితే ఈ 30 సంవత్సరాలుగా 40 సంవత్సరాలుగా అనేక మంది మాలలు కూడా ఇవాళ చాలా మంది కూడా ఈ ప్రాంతంలో నివసిస్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 50 లక్షలకు పైగా ఉన్నట్టు మా మాలలకు అన్యాయం చేస్తే మోదీ గారు మీరు క్షమాపణ చెప్పాలి. మీ శిష్యులు ఇక్కడ కిషన్ రెడ్డి గారు మాల వ్యతిరేకమైన బండి సంజయ్ గారు మీరు